పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందు మా తండ్రి, మహిమగల రాజా, మీకున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినములోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి భూమి మీద దేవా, సజీవుడైన నిన్ను ఆరాధించు ఆరాధికులలో మమ్మల్ని నుంచి నీ పరిశుద్ధ ఆలయంలోనికి మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి వందనాలు. మీ అద్వితీయ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వారై ఆ కుమారుని యొక్క విలువైన పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి శుద్ధీకరించి దేవ మా పాపం నుండి మమ్మల్ని విడిపించి నిత్య రాజ్యం కొరకే వారసులంగా మమ్మల్ని ఏర్పరచుకొని ఈ భూమి మీద నుండి సైతం నీకు పరలోకపు యాజకత్వం సమర్పించుకునే నిమిత్తమై పరిశుద్ధ యాజకులుగా మమ్మల్ని పిలిచి నీ పరిశుద్ధ లేఖనములలో నుండి యాజక ధర్మమును మాకు నేర్పించుచు అలాగున మా యొక్క స్తుతి స్తోత్రములపై ఆసీనుడైనటకు ఇష్టపడిన నీ ప్రేమను బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు నీ వారముగా మమ్మను నీ సన్నిధిలో సమకూర్చి నీ ప్రేమను బట్టి వందనాలు. సమయానికి వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంక నీ ఉద్దేశం ఉన్న వారు జత చేయబడ్డకు సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఎగ్జామ్స్ కొరకై ఇతర పనుల కొరకు వెళ్ళినారో రావాలని ఆశ కలిగిన వారి భాగం వారికి ఇవ్వండి. ఎవరైతే నిర్లక్ష్యం ఉన్నారో వారిని సంధించి నీ మందిరావరంలో సకాలంలో కనబడ్డ కృపనివ్వండి. మెట్టుకు సంతోషంతో సంపూర్ణముగా దేవా ఆదరించేంతవరకు నీ సన్నిధిలో గడుపుట ద్వారా మా పూర్ణ శక్తితో పూర్ణ సమయమును కూడా నీకు ఇచ్చి నేను ఆరాధించడం కృపనివ్వండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు కొనసాగింపు చేయండి. ఈ పవర్ ఈ సిస్టమ్స్ అన్నీ కూడా నీ నామహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వండి. మమ్మల్ని కూడా సంపూర్తిగా మీ వశంలో ఉంచుకునండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతలో చాలని దేవుడు ఉండండి. దేవా, వారిని సన్నిధిలో కూడి వచ్చినప్పుడు నీ సన్నిధి వారితో ఉంచి వారి యొక్క ఆరాధన కూడా మీరు ఆగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, కొండల లోయల్లో, యుద్ధ వాతావరణాల మధ్య, అననుకూలమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఎదురాడే వారి మధ్య బంధించబడి నీ నామం బట్టి హింసించబడుతూ నీ సన్నిధిని కలిగిన నీ ప్రజలతో మీరుండండి. వారి అవసరతలన్నింటినీ తీర్చండి. మీ కృపతో వారిని ఆవరించండి. మాకు ఇవ్వండి స్వేచ్ఛ వాతావరణంలో మేము సంపూర్ణంగా నేను సేవించడం కృపనివ్వండి. చిన్న బిడ్డల మధ్య సండే స్కూల్ పరిచయం కూడా ఆశీర్వదించండి. కూడి వచ్చిన మాతో మీరు మాట్లాడండి. మా యొక్క స్తోత్రములపై ఆశీనుడు ఉన్నట్లుగా నీకు యుక్తమైనది మీరు ఆగ్రహించేది, మీకు ఇష్టమైనది మేము మీకు ఇచ్చట కృపనివ్వండి. మా దోషములు, మా పతనములు, మా కాని సంగతులు శుద్ధీకరించి కడిగి పవిత్రపరిచి సంపూర్తిగా మా మనసుని మీద ఉంచి తాజాగా క్రొత్త కీర్తనతో నేను ఆరాధించటకు మమ్మల్ని సిద్ధపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షక నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పదో పాట పాడదాం. పాట సంఖ్య 10.
యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతోనొక విందు ప్రభు సిద్ధం చేయు. పరవశమొందెదను పగవారి ఎదుట ప్రేమతోనొక విందు ప్రభు సిద్ధం చేయు. పరవశమొందెదను యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. చిరకాలం నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతతముగనుండు చిరకాలం నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్.
యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాంచికతో నడుపు. ముప్పై తొమ్మిదో పాట పాడదాం. పాట సంఖ్య 39. తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపాక మునుపే నీవు ఉన్నావు, 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 ఉన్నావు. పుట్టింపాక మునుపే నీవు ఉన్నావు. పుత్రుల మంటికి మార్చి తిరిగి రండన్ సెలవిచెదవు. వేయి సంవత్సరములు నీకు జామువలే, 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 జామువలే. వేయి సంవత్సరములు నీకు దృష్టికి వేయి ఏండ్లు గతించిన నిన్నటి వలెనున్న రాత్రియొక్క యాముకు సమముగా నున్నావి, ఉన్నావి, ఉన్నావి, ఉన్నావి. రాత్రియొక్క యాముకు సమముగా ఉన్నావి, 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 ఉన్నావి. నీవు వారి పారాగొట్టగా వరదాచేత నైనా రీతి గడ్డి వలె చిగిరించి వారు
పోయెదరు. మొలిచి ఎగిరించును, సాయం తనమున కోయబడును. వాడవారు నీ కోపముచే క్షీణించును, 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 క్షీణించును. వాడవారు నీ కోపముచే క్షీణించును, క్షీణించును, క్షీణించును. నీదు కోపం వలన మేము క్షీణించుచున్నాము దేవా. నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము, 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 పొందెదము. నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము, పొందెదము. ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకు రెండు 230 పాట పాడదాం. పాట సంఖ్య 230, 228 పాత పాటలు. ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా, హానికరుడ హింసకుడను, దేవదూషకుడను నేను. హానికరుడ హింసకుడను, దేవదూషకుడను నేను. అవిశ్వాసి నైనా నన్ను, అవిశ్వాసి నైనా నన్ను ఆదరించినావు కాదా.
నాకు వదులు శిక్షణను భవించి నావు రక్షకుండా శిక్షణను భవించి నావు సిలువాయందు సొమ్మసిల్లి సిలువాయందు సొమ్మసిల్లి చావుంది తీవి నాకై ఎంత జాలి యేసువా ఇంతయని యూహించలేను ఎంత జాలి యేసువా ఏమిని కర్పించగలను ఏమి లేని వాడనయ్యా ఏమిని రక్షణకు పాత్రనేతి రక్షణకు పాత్రనేతి స్తోత్రమంచు పాడిదా ఎంత జాలి యేసువా ఇంతయని యూహించలేను ఎంత జాలి యేసువా నీదు నామమునకు ఇలలో భయపడేడు వారి కొరకై నీదు నామ నీవీచు మేలు నాథుడా నీవీచు మేలు ఎంత గొప్పదే తువా ఎంత జాలి యేసువా ఇంతయని యూహించలేను ఎంత జాలి యేసువా బ్రతుకు దినములన్నీ క్షేమమెల్ల వేళలందు నేను నిశ్చయముగా నీవు నాకు ఇచ్చువాడ ప్రభువా ఎంత జాలి యేసువా ఇంతయని యూహించలేను ఎంత జాలి యేసువా నాదు ప్రాణమునకు ప్రభువా తెరదీచు వాడవీవు నాదు ప్రాణమునకు ప్రభువా తెరదీచు నాదు కాపరివి నీవు నాదు నీవు నాకు లేమి లేదుగా ఎంత జాలి యేసువా ఇంతయని యూహించలేను ఎంత జాలి యేసువా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా
స్తోత్రములను హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడేదా ఎంత జాలి యేసువా ఇంతయని యువించలేను ఎంత జాలి యేసువా. ప్రభుని ఆరాధించడానికి కొరకే లేఖనాలు చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుండి మార్చి చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి మార్చి చూద్దాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, ఎనిమిదో వచ్చిన అందరం కలిసి చూద్దాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయి, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినములో మా కొరకే మరణించి భూస్థాపన చేయబడి పునరుద్ధానుడైన మా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆయన ద్వారా మాకు మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి నిన్ను ఆరాధించిన నిమిత్తమై మేము కూడి వచ్చి ఉంటుండగా పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన ప్రశస్త సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో వ్యక్తిగతంగా సమాజంలో నిన్ను ఆరాధించగోర్చు నీ ప్రత్యక్షత కొరకు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా ఏ సంగతులతో నిన్ను తృప్తిపరచవలను దేవని వాక్యం ద్వారా కూడి వచ్చిన మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. చిన్న మందగా మేము కూడి వచ్చాం, మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. మా ద్వారా మీకు ఇంపైన సువాసన గల ఆగ్రహణం దేవా మీ యొద్దకు వచ్చి నిమిత్తమై మా ప్రాణాత్మ దేహములతో నీ వాక్యం ద్వారాను నీ ఆత్మ ద్వారాను సిద్ధపరచండి. మెటుకు నీ ప్రజలమైన మేము సంతోషముతో నీ ప్రత్యక్షత నెరిగి నిన్ను ఆరాధించటకు అనుభవపూర్వకంగా మేము నీ ద్వారా పొందిన దానిలో నుండి నేను చూసిన దానిలో నుండి నీ గుణాతిశయములు ప్రచురించటకే మాకు మీరే మీ కృపను అనుగ్రహించండి. నీ వాక్యమును అందించిన నిమిత్తమై, నీ మా దేవ వర్తమానం ఇచ్చిన నిమిత్తమై, నీవు మా కొరకే సిద్ధపరిచించిన సంగతులు ఇచ్చిన నిమిత్తమై నిలబడి నీ దాసునైనా నేను నిష్ప్రయోజకులను మీద ఒప్పుకొంచున్నాను. నేను ఖాళీ చేసుకొని ఉంటుండగా మీ ఆత్మతో నింపండి. ప్రతి విధమైన బైబిల్ జ్ఞానాన్ని తీసివేయండి, మానవ సంబంధమైన తలంపులు తీసివేయండి. కేవలం నీ ఆత్మ ద్వారా జీవముగల నీ మాటలు మాకు ఇచ్చి మమ్మల్ని తృప్తిపరిచి మా ఆరాధన ద్వారా నువ్వు తృప్తిపరచబడగలుగుటకై అట్టి మాటలు మా నోటు ఉంచమని మమ్మల్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నాను ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవునికి ఇష్టమైన సంగతులను గురించి 8వ వచనంలో ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే వారు బలులు అర్పిస్తున్నారు. యెషయా గ్రంథంలో కూడా పలుమార్లు మనం చూస్తాం ఆ సంగతులు. అది మొదటి నుంచి కూడా ఉంది. అక్షరాన్ని బట్టి వారు దేవునిని వెంబడించుట, ఆత్మ సంబంధంగా అనగా ప్రభు యొక్క మనస్సును ఎరుగలేని స్థితి వారి జీవితాల్లో ఉంచబడింది. మొదటి నుంచి ఉంది ఇశ్రాయేలీయులకి అది. అయితే అలా ఉండకుండా నిమిత్తమై మొదటి నుంచి దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. రాజులను దర్శించాడు, ప్రజలతో మాట్లాడాడు. ముందు తనకు స్వకీయ సంపాద్యంగా 19వ అధ్యాయ నిర్గమాకాండంలో ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులతో కూడా మాట్లాడాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మీ హృదయ సంబంధమైన సున్నతి మీకు చాలా ప్రాముఖ్యం అని చెప్పాడు మోషే ద్వారా. కాబట్టి
మీ హృదయాలు సున్నతి చేయబడాలా. మీరు అక్షర సంబంధమైన బాహ్య సున్నతి మీరు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. అందుని బట్టి మీరు నా ప్రజలు. అయితే ఉద్దేశం అది కాదు, అది సాదృశ్యం మాత్రమే. అబ్రహాములో ఆదికాండం 17వ అధ్యాయంలో ఇచ్చిన ఆ కట్టడ అది కేవలము సాదృశ్య రూపకంగా దేవుని ప్రజలు లోకమునకు ప్రత్యేకము ఉండేదానికి గుర్తుగా ఆ నిబంధనను స్థిరపరచు నిమిత్తమై సున్నతి వారికి ఇచ్చాడు. అందుకే ఆ నిబంధన చేసిన తర్వాత స్థిరపరిచాడు దాన్ని. ఎప్పుడైతే విధేయత చూపించారో స్థిరపరిచాడు. అదే అక్కడ మనం 17వ అధ్యాయంలో ఆదికాండంలో 99 ఏండ్ల వాడైన అబ్రహామును ప్రభు దేవుడు దర్శించినప్పుడు సర్వశక్తి గల దేవుడనే పేరున ఆయన చేసిన కార్యాలు మనం చూస్తాం. అయితే తర్వాత వారు అనేక పర్యాయములు భౌతికమైన సున్నతి వైపే మనసు పెట్టారు. కాబట్టి మోషే సైతము ఏం చేశాడంటే ఆ భౌతికమైన సున్నతి మీద వారు అతిశయించుచున్న కారణాన్ని బట్టి దానికంటే ప్రాధాన్యత హృదయ సంబంధమైన అంటే దేవుని మాట వినుట శ్రేష్టం అనేది వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు. అరణ్యం అంతట్లో, యాత్ర అంతట్లో దాదాపు 40 సంవత్సరాలు నేర్పించాడు. అందుకే యెహోషువ గ్రంథంకి వచ్చేసరికి యాత్ర ముగించబడే చివరిలో తాను మోషే లేడు, ఇంకా యొర్దాను దాటారు యెహోషువ ద్వారా. దాటగా దేవుడు చెప్పాడు, ఏమన్నాడు, మీరు ఇప్పుడు సున్నతి చేసుకోండి. దాదాపు 5వ అధ్యాయంలో అనుకుంటా మాటలు కనబడతాయి యెహోషువ గ్రంథంలో. మీరు ఇప్పుడు యెహోషువను పిలిచి 2 రాతి కత్తులు చేసుకొని ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలా, సున్నతి ఎందుకంటే మార్గం అంతట్లో వారు ఏం చేసుకోలేదు, సున్నతి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే మోషే భౌతికమైన సున్నతి మీద మనసు పెట్టలేదు. మోషే సైతం, మోషే లాంటి నాయకుడు సైతం భౌతికమైన దాన్ని లెక్క చేయలేదు. ఎందుకంటే ఇది కాదు ప్రాముఖ్యం, మాట వినుట శ్రేష్టం, బలులు అర్పించుట కాదు. నిజానికి ఆ బలులు అర్పణలు అనేవి అబ్రహాము లేదంటే ముందు నుంచి జ్ఞాపకం చేయబడుతూ వచ్చిన మోషే ద్వారా వారికి రాయబడిన సంగతులు, ధర్మశాస్త్రం ఇవ్వబడింది వారికి కట్టడగా. లేవీకాండం అంతట్లో 1వ అధ్యాయంలోనే దహన బలిని గురించి చెప్తున్నప్పుడు వారు దేవుని ఎదుట అంగీకరించబడి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయాలా, రక్తము చిందించబడాలా, వారు అంగీకరించబడి నిమిత్తమై వారి పాపములు క్షమించబడాలా, ఆ పరిశుద్ధమైన దేవుని సమీపించిన నిమిత్తమై ఈ పాపాత్ములైన మానవుడు రక్తము ద్వారా తప్ప పాప క్షమాపణ లేదు. అందుకొరకే మానవుడు తన ప్రాణమే రక్తంలో ఉంది కాబట్టి ప్రాణ విమోచన క్రయధనముగా రక్తము చిందించబడాలా. ఆ రక్తం పరిశుద్ధమైన తన మానవులలో మానవుని కంటే మన సహోదరుడే మన కొరకు ఏమవ్వాలా, కలువరి శిలువలో చనిపోవాలా, రక్తం చిందించబడాలి. అదే హెబ్రీ పత్రికలో వాటన్నిటిని నెరవేర్చిన నిమిత్తమై రక్త మాంసములు కలిగిన వాడుగా 2:14 10వ అధ్యాయంలో ఇంకా ముందుకెళ్ళి చూస్తే శరీరాన్ని ధరించుకున్న వాడుగా, శరీరం అమర్చబడిన వాడుగా నీ కొరకే నా కొరకే భూమి మీదకి పంపబడ్డాడు, జీవించాడు తండ్రి చిత్త ప్రకారం. ఆయన చిత్తమంతయు భూమి మీద తనకు ఇవ్వబడిన పనంతా సంపూర్ణంగా నెరవేర్చాడు యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రకారం. ఇప్పుడు సంపూర్ణంగా తన శరీరాన్ని కలువరి శిలువలో ప్రభుకు అప్పగించి తండ్రికి రక్తమంతటిని చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకే నా కొరకే కార్చాడు. కాబట్టి ఈ ఉద్దేశము మోషే ద్వారానే చూపించబడుతుంది. ఆ ప్రభువుని చూస్తూ మోషే ఈ సంగతులని రాస్తూ వచ్చాడు. కొండపైన చూపబడినప్పుడు ఆ సంగతులు ప్రభువుని చూశాడు. ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్న రాయబడితో వచ్చింది 12వ అధ్యాయం సంఖ్యాకాండంలో. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు, ఇంకెవరితో అలా మాట్లాడలే. అలాంటి ప్రత్యక్షత కలిగిన మోషే సైతం ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచాడు కాబట్టి, ఆయన సారూప్యత పొందాడు కాబట్టి ఈ భౌతికమైన సున్నతి ఏముంది, ఇప్పుడు ఉంటారు తర్వాత పోతుంది ఈ శరీరం. అయితే అక్షయమైన రాజ్యం ఉంది, మహిమగల శరీరము, మార్చబడే శరీరం ఉంది. దాని కొరకే యాత్ర అంతట్లో ఇశ్రాయేలీయులకు ఏం చేయలేదు, సున్నతి చేయలేదు. సున్నతి పొందిన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో సున్నతి పొందారు, కానీ ఎర్ర సముద్రం దాటిన తర్వాత సున్నతి అనేది లేదు వారికి. మళ్ళా యొర్దాను దాటిన తర్వాత యెహోషువ గ్రంథంలో యెహోషువ ద్వారా దేవుని ఇది కూడా అవసరం. ఎందుకంటే దేవుడు పెట్టిన కట్టడాన్ని ఇశ్రాయేలీయుల పక్షంగా మనకు కాదు కానీ ఇశ్రాయేలీయుల పక్షంగా నెరవేర్చబడిన నిమిత్తమై వారికి భౌతికమైన సున్నతి చేసి గిల్గాల్ దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పాడు, ఐగుప్తు అవమానం మీ మీద నుండి
దొర్లింపజేస్తున్నాను. కాబట్టి గిల్గాలని పేరు పెట్టాడు. అక్కడ చెప్తున్నాడు. అక్కడే వారు పాళెము ఉంచబడింది. యుద్ధాలకు వెళ్ళారు, మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చారు. అప్పటి నుండి ఆ దేశపు పంటను వారు తిన్నారు. వారు మన్నా వారికి మానిపోయింది. అదే అధ్యాయంలో మనం చూస్తాం. పస్కాను ఆచరించారు వారు. కాబట్టి ఈ సంగతులన్నిటిని బట్టి మోషే ద్వారా మనం అర్థమయ్యే సంగతి ఏమంటే, అప్పటి నుండి చూస్తున్నాడు, శరీర సంబంధమైన సున్నతి కాదు. ఎందుకంటే అబ్రాహాములోనే చూచాడు అది మోషే, అంటే నేరుగా కాదు. అబ్రాహాము యొక్క జీవితం ద్వారా మోషే ఎరిగాడు అది. ఎందుకంటే మొట్టమొదటి సున్నతి చేయబడినప్పుడు ఎవరెవరు చేసుకున్నారు? అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు ఒకే దినమందు సున్నతి చేసుకున్నారు. 17వ అధ్యాయం ఆదికాండం చివరి వచనాల్లో చూస్తే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును ఒకే దినమందు సున్నతి పొందారు. సున్నతి బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఇష్మాయేలు వాగ్దాన రూపకమైన ఇస్సాకు 8వ దినాన్ని సున్నతి పొందాడు. 21వ అధ్యాయంలో ఆదికాండంలో. వానికి ఎల్లప్పుడు ఎలా ఉన్నాడు? వ్యతిరేకంగా ఉన్నాడు. అందుకే మోషే సున్నతి, భౌతిక సంబంధమైన సున్నతి ప్రాముఖ్యమైనది అయితే, హృదయ సంబంధమైన సున్నతి కంటే భౌతిక సంబంధమైన సున్నతి ప్రాముఖ్యమైనది అయితే, ఇష్మాయేలు సరిగా ఉండేవాడు కదా. ఇష్మాయేల్ని దేవుడు ఏర్పరచుకునేవాడు కదా. ఆ కారణం చేత దేవుడు ఏర్పరచుకుంది ఎవరిని? అబ్రహాము తర్వాత ఇస్సాకు అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ అబ్రహాము ఇష్మాయేల్ అని వెళ్ళలేదట్టు. అబ్రహాము ఇస్సాకు ఏశావు అనలేదు ఆయన. అందుకే మోషే ఏం చేశాడంటే, ఈ శరీర సంబంధమైన సున్నతి, ఏశావు సంబంధికులు ఎదోమీయులు కూడా సున్నతి పొందుతారు. కానీ ఈ భౌతిక సున్నతి కాదు. దేవుని మాట ఎవరి దగ్గరికి వచ్చింది? వాగ్దానం ఎవరి దగ్గరికి వచ్చింది? వాక్యం ఎవరి దగ్గర ఉంది? ప్రభు ఎవరి దగ్గర ఉన్నాడు? అది వారు చూస్తున్నారు. అబ్రహాము నుండి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు నుండి యాకోబు. అందుకే 147వ కీర్తనలో ఆయన తన వాక్యమును యాకోబుకి తెలియజేశాడు, యాకోబుకి ఇచ్చాడు. మరి ఏ జనమునికి ఆయన ఇలాగూ చేయలేదు. ఎదోమీయులకు కూడా ఇవ్వలే, ఏశావు సంతతికి కూడా ఇవ్వలే, ఇష్మాయేలుకి ఇవ్వలే. కేవలము అబ్రహాము నుండి ఇస్సాకు తర్వాత యాకోబుతోనే దేవుడు మాట్లాడింది. అందుకొరకే మోషే ఈ సంగతులు ఎరిగి శరీర సంబంధమైంది కాదు ప్రాముఖ్యం, ఆత్మ సంబంధమైంది. తానే బలులు ఎలా అర్పించాలో దేవుని ద్వారా చెప్పాడు. ప్రత్యక్ష గుడారంలో నుంచి లేవీకాండంలో దేవుడు మాట్లాడినప్పుడు తానే దహన బలు అంటే ఏంటో చెప్పాడు. తన ద్వారానే ఇశ్రాయేలీయులకు తెలిసింది. అయితే ఇవి కాదు ప్రాధాన్యత. అవన్నీ కూడా కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తున్నాయి. ఆయన ప్రాధాన్యం, ఆయన వైపు చూసి ఆయన వైపు త్రిప్పబడి నిమిత్తమై, ఆయనని జ్ఞాపకం చేయబడి నిమిత్తమై, ఆయనలోనికి తెచ్చిన నిమిత్తమై, ఆయనతో సదాకాలముడి నిమిత్తమై ఏర్పరచబడిన ప్రజలు మీరని వారికి జ్ఞాపకం చేశాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఈ శరీరం కాదు సున్నతి, ఇప్పుడు సున్నతి లేని మీ హృదయములను సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఆయన వారు కాకుండా అనగా ముష్కరులు అంటే అర్థమండి, మీరు ప్రభు బిడ్డలు కాకుండా వేరే వారి బిడ్డలుగా మీరు ఉంటారు. ఒకవేళ మీరు ఇలాగ హృదయ సంబంధమైన సున్నతి లేకపోతే దాన్నే తర్వాత దినాల్లో కూడా మాటికి జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు దేవుడిచ్చిన ఆజ్ఞ అమాలేకులు చేసింది నాకు జ్ఞాపకం ఉంది. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో వాళ్ళు చేశారు. ఇశ్రాయేలీయులు అలసి ఉండగా వారి మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళను కనికరించొద్దు, పిల్లలేంటి, గాడిదలేంటి, ఎడ్లేంటి, స్త్రీలేంటి అందరినీ నాశనం చేయంటే ఏం చేశాడు సౌలు? కొన్ని ఉండనిచ్చాడు, రాజును బ్రతకనిచ్చాడు. అవన్నీ తీసుకొస్తే సమూయేలుతో దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నాడు ఈ సౌలు, మాట వినట్లేదు, నాకు ఆయాస పెడుతున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు. పొద్దున్నే ఉదయం వెళ్ళాడు. సౌలు ఏమన్నాడు? నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాను కదా అంటాడు. అక్కడ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆ యొక్క వినబడుతున్న ఆ రంకెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన అంతా తీయమన్నాడు కదా, నాశనం చేయమన్నాడు కదా. చివరికి అన్నాడు, బలులు అర్పించుట కంటే పొట్టేళ్ళ క్రొవ్వు ఇవన్నీ అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అదే కోరుతున్నాడు దేవుడు నీ నుంచి నా నుంచి కూడా. అప్పుడు సౌలు కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. తర్వాత దినాల్లో దావీదు అర్థం చేసుకున్నాడు. సరే, మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు ఆయా సమయాల్లో చెరకెళ్ళిపోయినప్పుడు మళ్ళా మీకా ద్వారా ఇక్కడ మనకు ఇప్పుడు చదివిన భాగంలో రాయబెడుతూ వస్తుంది. దేవుడు ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. అందుకే పైన చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం
ఒకసారి చూడండి నా మాట ఎట్లుందో, నా వైపు చెవి పెట్టి ఆలకించండి, నా స్వరం వినబడినివ్వండి. 6వ అధ్యాయం 1వ వచనంలో ఇవి చెప్పి, ఏంటో సంగతులు అంటే నా వ్యాజ్యం ఇది ఏంటది? 4వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, నేను మిమ్మల్ని రప్పించి తిని దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించి తిని మీరు గ్రహించేదాని కొరకే బాలాకు దానిని బిలామతునికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మనసుకు తెచ్చుకోండి. ప్రభుని ఆరాధించడానికి వచ్చి నీ విషయం నా విషయం ప్రభుదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు వారి సంగతి కాదు, మన సంగతి ఆలోచన చేయాలి. ఐగుప్తుని బానిసత్వంలో విమోచించాడు. దాని కొరకే మోషే అహరోను మిరియాము లాంటి సంగతులతో వాడుకున్నాడు. వారి దైవ సేవకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు మోషే అయితే మరొక అహరోన్ అంటే వాళ్ళని కాదు, దేవుని వాక్యం. మిరియాము అంటే పరిశుద్ధాత్ముడు అంటే వ్యక్తులని అర్థం కాదు, వారు వ్యక్తులే. శరీరధారిగా బొమ్మడు ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే నా కొరకే వాక్యములో ప్రత్యక్షపరచబడి నిమిత్తమై మన హృదయంలోనికి మనం లోపించిన నిమిత్తమే యోహాను సువార్త 16వ అధ్యాయం ప్రకారం లోకమును దేని గురించి ఒప్పింపజేస్తాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయటకై పంపబడిన పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు ఉన్నారు. వ్యక్తులను వాడుకున్నాడు. మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా మొట్టమొదటి ఆయన 11 మంది, తర్వాత లేదా 12 మంది శిష్యులు వాడుకున్నాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త ప్రకారం పంపబడిన 11 మంది శిష్యులు కనబడతారు అక్కడ. నియమించి పంపాడు 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో. కాబట్టి యజమానుడిగా కాదు, ఇప్పుడు స్నేహితుడిగా పంపించాడు వారిని. లోకంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానంటాడు. ఏర్పరచుకుని నియమించిదని అంటాడు. దేనికి? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచింటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించుతాను అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. నియమించబడిన 11 మంది అపోస్తలులు తర్వాత కలుసుకున్నారు. వారితో సంఘముగా లోకాన్ని భూలోకమును తలక్రిందులు చేయు వారిగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం వారు ప్రకటించడం ద్వారా ఆయనలో నుండి మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తునకు పిల్లలుగా, కుమారులుగా, వారసులుగా మనం కూడా చేయబడ్డా. అటు ఆధిక్యత గల ప్రజల్లోనికి దేవుడు మనల్ని తెచ్చి నిమిత్తమై పైన వాడాడు. మనుషులు లేకుండా ఏమి రాలేదు, మనుషుల ద్వారానే వాడాడు. మొట్టమొదట మానవులు అనగా శిష్యుల్ని వాడాడు ప్రభు. అనేక మంది మిషనరీలను వాడాడు. లేఖనాలు మన చేతిలోకి తీసుకురాబడి నిమిత్తమే అనేక మంది హతసాక్షులు ఉన్నారు. మన భాషలో మన చేతిలో దేవుని వాక్యం ఇవ్వబడి నిమిత్తమై మనుషులు వాడాడు. మోషే జ్ఞాపకం చేయవచ్చు. ఎవరినో ఒక వ్యక్తి మోషే లేదా అహరోన్ లేదా మిరియాం. 3 సంగతులు. ఒకటి మనుషులు వాడాడు, రెండవది దేవుని వాక్యం. దేవుని వాక్యం కాగా రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన ఆ మాట నీకు నాకు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం గ్రహింపులోనికి ఇచ్చిన నిమిత్తమే 3వదిగా ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన మన హృదయంలో మనతో మాట్లాడకుండా ఏ మనుషుని ప్రేరేపించైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములు ఏ ఆత్మ ద్వారా మనుషులు ప్రేరేపింపబడి రాశారు, అదే ఆత్మదేవుడు నీ హృదయంలో నా హృదయంలో వాక్యం యొక్క అర్థం చెప్తేనే కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇది అక్షర సంబంధమైనది కాదు, మానవ జ్ఞానంతో చూసేది కాదు. అందుకే ఇక్కడ పైన రాస్తున్నాడు, మోషేని అహరోన్ని మిరియాముని పంపి దాసగృహంలో నుండి మిమ్మను బయటికి తెచ్చాను. తీసుకుని రాబడ్డాం. ఆ సంగతులు జ్ఞాపకం తెచ్చుకోండి. బయటకు వచ్చాక కూడా శత్రువు మీ మీద పడడానికి ప్రయత్నం చేస్తే, మీకు వ్యతిరేకంగా బిలామును తీసుకొస్తే, అప్పుడు బిలాము ద్వారా ఏ మాటలు పలికించాను ఆ సంగతులన్నీ మీ మనసున తెచ్చుకుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంగతులు మనం కూడా రక్షణ పొందిన నాటి నుండి శత్రువు మన మీద ఏ దాడులు చేస్తున్న వాటి నుంచి విడిపించిన నిమిత్తమై ఏ శాపము ఏ ఆయుధము శత్రువు ప్రయత్నించిన వాటన్నిటిని ఆశీర్వాదకరముగా దేవుడు మార్చిన 23-24 అధ్యాయాలు అక్కడ సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు అక్కడ ఇశ్రాయేలీల పక్షంగా. దాన్ని మనసు తెచ్చుకోండి. ఇలాంటి ప్రజలైన మీరు ఇప్పుడు చెరలో ఉండి ఏం పట్టుకుని వెళ్ళి మా దేవుడిని దర్శిస్తామని అడుగుతున్నారు. ఏంటి ఆయన కోరేది? మీ బలులు, మీ అర్పణలు, మీ దశంభాగం, మీ సంగతులు, మీ డబ్బులు, మీ ఇవేమి కాదు. ఆయన కోరేది ఏంటి? చూడండి 8వ వచనం, నీ జ్యేష్ఠ కుమారుడు కూడా కాదు చివరికి. ఎందుకంటే అక్కడ ఐగుప్తీల
జ్యేష్ఠ కుమారులు ఇశ్రాయేలుకు ప్రతిగా చంపాడు. అందుకే దేవుడు ఏం కోరాడు ఇశ్రాయేలీల్లో? మీ జ్యేష్ఠ సంతతి అంతా నా వారు, ఎందుకంటే వారు నా పక్షాన్ని బతికించాను మీ మధ్య. వాళ్ళతో పాటు చావలసిన వారు మీకు బదులుగా వాళ్ళు చనిపోయారు, మిమ్మల్ని నా కొరకే స్వాస్యంగా తీసుకెళ్ళి. అందుకే ఆ జ్యేష్ఠ కుమారులకు ప్రతిగా దేవుడు లేవీయులను తీసుకున్నాడు తన స్వాస్థ్యముగా. ఇప్పుడు నిన్ను నన్ను తీసుకున్నాడు, ఈ జ్యేష్ఠుల సంఘములో ఉంచాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రకారం ఈ జ్యేష్ఠుల సంఘములో కడపటి వారిగా ఉండవలసిన మనలను మొదటి వారిగా చేర్చాడు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. ఇప్పుడు అంటున్నాడు, ఏది ఉత్తమమో నీకు ఇప్పుడు తెలియజేయబడింది. చదవండి 8వ వచనం. మనుషుడా, తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే ప్రభుని ఆరాధించే ఆరాధన. ప్రభుని ఆరాధించడం నోటి మాట ఏదో చెప్పడం కాదు, ఏదో కంటత పెట్టి చెప్పే వాక్యాలు కాదు, ఏదో అలవాటైపోయిన సంగతులు మాటలతో చెప్పడం కాదు. ఇది క్రియాపూర్వకమైనది, ఇది అనుభవంతో కూడింది. అందుకే ఈ ఆరాధన గురించి చెప్పినప్పుడు వర్షిప్ హిమ్, ఆయన ఆరాధించమని చెప్పినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడు? ఇదే మాటలు వాడతాడు, ఉత్తమమైన దేవుని చిత్తం పరిశుద్ధమును. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను ఇట్టి సేవ, ఇది మీకు కావాల్సింది. ఇట్టి ఆరాధన ప్రభు కోరేది. ఇది క్రియాపూర్వకమైనది, శరీరముతో చేసేది. ఏంటదంటే అక్కడ మనకు కనబడింది, కనికరాన్ని ప్రేమించడం, న్యాయముగా నడుచుకోవడం, దేని మనసు కలిగి జీవించడం. ఇంతే కదా ప్రభు కోరేది. ఆయన అలా జీవించాడు నీ కొరకే. ఆయన యొక్క కాపరి స్వభావాన్ని చూపిస్తుంది ఇది. మోషే వలె, అహరోను వలె, మిరియాము వలె అరణ్యంలో మందను నడిపించుకుంటూ వచ్చిన కాపురత్వాన్ని చూపిస్తుంది అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాపురత్వం. ఈ మూడింటితో కలపబడి, అందుకే ఆయన గురించి రాయబడినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మామూలుగా అయితే పాత నిబంధన అంతట్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కాపరత్వంలో తీసుకొచ్చాడు. అబ్రహాము కాపరి. ఎలాంటి కాపరి? ఇంట పుట్టి అలవర్చబడిన దాసులు, ఇంటనున్న ఒంటెలు, ఇంటనున్న పెద్ద దాసుడు. వారిని చూస్తే ఆయన కాపరత్వం మనకి అర్థమవుతుంది. ఆయన కాపురత్వం ఏంటో 18వ అధ్యాయం ఆదికాండంలో దేవుడే చెప్తాడు. అబ్రాహాము తన పిల్లలు కూడా నీతి న్యాయములను అనుసరించి న్యాయముగా దేవుని చిత్తాన్ని జరిపించుట నేర్పించాడు, అది నాకు తెలుసు అంటాడు. చదవండి ఒకసారి 18వ అధ్యాయం ఆదికాండము. అది అబ్రాహాము యొక్క కాపురత్వం యొక్క దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, కాపురత్వం అంటే గొర్రెలు కాయడం అని కాదు, అక్కడ తన ఇంటి వారి కొరకే అబ్రాహాము తాను చేసిన దాన్ని దేవుడు చెప్తున్నాడు. 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది, తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయము జరిగించు. ఎరిగాడు కాబట్టి నీతి న్యాయములు జరిగిస్తాడు. పిల్లలు కూడా అలాగే చేస్తారు, తన తర్వాత తరం వారు అదే చేస్తారు. అలా నేర్పించాడు. నేను ఎరిగి ఉన్నాను. ఇది అబ్రహాము యొక్క కాపురత్వం. ఇస్సాకు అలాగే ఉంది, కానీ ఆశీర్వదించినప్పుడు కాపురత్వం మారిపోయింది. యాకోబు కాపురత్వం బాగుండలేదు. అందుకే ఎవరిని తెచ్చాడు? అబ్రహాము కుమారుడైన దావీదుని తెచ్చాడు. సౌలుది కూడా బాగలేదు, సమూయేలుది కూడా బాగలేదు. క్రమమైన కాపురత్వం కాదు, వారి కాదు కాపురత్వం అంటే తన మందను కాచే విషయంలో. యాకోబుది ఎందుకు బాగలేదు? యాకోబు తనకు అప్పగించబడిన మంద విషయమై విస్తారమైన మంద సంపాదించాడు. బాధ్యత ఎట్లా చేశాడు? సరిగ్గా చేయలేదు ఆయన. ఎందుకో మనకు అర్థమవుతుంది. దాదాపు ఆదికాండం చూద్దాం, 31వ అధ్యాయంలో అనుకుంటే కదా, లాబాను వచ్చినప్పుడు ఒక మాట పలుకుతాడు. ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం. 20 ఏళ్ళు నేను యుద్ధ ఉంటిని. ఆదికాండం 31:38. నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకుని పోలేదు, నేను తినలేదు. 39వ వచనం.
దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని అంటే అర్థం ఏంటి? తన మందలో కొన్ని ఏం చేయబడ్డాయి? దుష్ట మృగముల చేత చంపబడ్డాయి, కొన్ని ఈడ్చుకుపోబడ్డాయి, కొన్ని ఆహారంగా అయినాయి. పొట్టేళ్ళు నేను తినలేదంటే కొన్ని తినబడ్డాయి, అయితే ఆయన తినలేదు. తర్వాత పగటి యందు కొన్ని దొంగిలింపబడ్డాయి, రాత్రి యందు కొన్ని దొంగిలింపబడ్డాయి. అంటే మందం సరిగ్గా కాచినట్ట కాయనట్ట? సరైన కాపరి కాదు యాకోబు. ఎందుకు కాదంటే ఇంత విస్తారమైన మంద తనకు ఉంది, కానీ దాని విషయమే బాధ్యత పడలేదు కాబట్టి ఇవన్నీ పోయినా నా లెక్కలు వేసుకున్నానంటే అర్థం ఏంటంటే లెక్క చేయలేదు దాని విషయమై. అయితే నిజమైన కాపరి 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఏమంటాడు? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఎవరు? అబ్రహాం కుమారుడైన దావీదు. యేసుక్రీస్తు ఎలాగో పెడతాడు, అది 10వ అధ్యాయంలో. అలా కాదు, మనుషుల్లో అబ్రహాము కుమారుడైన దావీదు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. చిన్న మంద తంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. యుద్ధానికి వెళ్ళాడు, అంటే యుద్ధ స్థలమునకు దావీదు. ఈ సంగతులను మనకు తెలుసు. అక్కడేమో ఫిలిస్తీయుల గాతువాడైన ఎవరున్నారు? గొల్యాతు ఉన్నాడు. సరే, ఆ సంగతులన్నీ మనకు తెలుసు కాబట్టి అక్కడికి దావీదు వెళ్ళినప్పుడు పెద్దన్న ఏం చెప్తున్నాడు? కోపంతో వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను, అంటే దావీదుకున్న మంద యాకోబు అంత పెద్దది కాదు, అంతది చిన్న గొర్రె మంద. అయినా అలాంటి చిన్న మందలో కూడా ఒక్క గొర్రెను కూడా తాను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే తర్వాత చూడండి, సౌలుతో మాట్లాడినప్పుడు 34వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసునే నేను మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోతుండగా ఏం చేశాడు? పోతే పోయిందిలే అనుకోలే, ఒక్కటే గొర్రె అనుకోలే. యాకోబులాగా విస్తారంగా చంపడానికి కొన్ని, తినడానికి కొన్ని, దొంగలిబడిని కొన్ని, పగలు కొన్ని, రాత్రి కొన్ని పోయినాయి, చేర్చబడిని కొన్ని, దుష్టమృగముల చేత కాదు, ఒక్క గొర్రె విషయమే ఎలాంటి బాధ్యత కలిగినాడు. అది పట్టుకుని పోతుంటే ఏం చేశాడు? తరిమాడు, చంపి విడిపించాడు. నోట్లో నుంచి ఎప్పుడైతే తీశాడో, ఎందుకంటే 2 మాట్లాడాడు అక్కడ పైన, సింహమును ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోతున్నాయి. గమనించండి, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోతే ఇదేదైతే ఎత్తుకుని పోతుందో దాన్ని ఏం చేశాడు? తరిమాడు, చంపాడు, గొర్రె పిల్లను విడిపించాడు. ఇప్పుడు రెండోది ఏం చేసింది? ఈయన మీదకి వచ్చింది. ఇదే కాపరి యొక్క ప్రమాదం. యథార్థమైన దైవ సేవకులకి నేటి వరకు ఇది ఉంటుంది. ఎప్పుడైతే సంఘములో బలహీనుడైన వారి కొరకే, పడిపోయిన వాడి కొరకే, శత్రువు చేత పట్టబడిన వాని కొరకే ప్రార్థన చేస్తాడు, వాడిని వదిలిపెడతాడు. శత్రువు ఎవడి మీద పడతాడు? కాపరి మీద పడతాడు. చాలా ప్రాముఖ్యమైన సంగతి అదే ఇక్కడ చూస్తాం. అందుకొరకే కాపర్లు బలహీనలు అవుతారు, ఆరోగ్యం కోల్పోతారు, సంగతులన్నిటి విషయంలో కొట్టుమిట్టాడుతుంటారు, కుటుంబ సమస్యలు ఉంటాయి, అనేక అంటే అన్ని చోట్లని కాదు, రకరకాలుగా శత్రువు ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అలాగ పడతాడు? పిల్లల మీద పడతాడు, లేకపోతే ఎందుకంటే సంఘం యొక్క మంద యొక్క విషయమై బాధ్యత కలిగిన కారణం చేత. అందుకే ప్రభు ఈ యొక్క కాపరి మంద యొక్క ప్రత్యేకతనంతా యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూపిస్తాడు. తర్వాత ధ్యానించండి దాని సంగతి. అయితే ఇక్కడ చూస్తే ఎప్పుడైతే దాన్ని చంపి నోట్లో నుంచి గొర్రె పిల్లను విడిపించాడో ఇప్పుడు ఏమైంది? అది వదిలిపెట్టి దావీదు మీద పడింది. అప్పుడు ఏం చేశాడు దావీదు? గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఇది కాపురత్వం అంటే. యాకోబుది కాపురత్వం కాదు.
అబ్రహాముది కాపురత్వం, దావీది కాపురత్వం. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు, ఈయన మంచి కాపురి, ఆయన యథార్థమైన వాడు. ఈయన విషయమై చెప్పలేము, అసలు అంత వివరముగా చెప్పలేనంత విలువైన కాపురత్వం కలిగిన వాడు ఆయన. కాబట్టి ఆ మంచి కాపురం ఏం చేశాడంటే, అబ్రహాము దావీదులు కాదు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఏం పెట్టాడు? గొర్రెల కొరకే ప్రాణం పెట్టాడు. ఆ కాపురత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే కదా నేను కోరుకునేది మీ నుంచి, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన కోరేది అదే. ఆ కాపురత్వంలో నిన్ను ఎన్నిసార్లు శత్రువు చేత తీసుకొని పోబడినప్పుడు మనల్ని శత్రువు నుంచి విడిపించిన నిమిత్తమే. కలువరి శిలువలో ఒక్కసారి చనిపోయాడని కాదు, ఆ శిలువ యొక్క ప్రేమ, ఆ శిలువ యొక్క బాధ ఎన్నిసార్లు నీ కొరకే నా కొరకు ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టట్లేదు, మరలా సమకూరుస్తున్నాడు. నువ్వేమి తీసుకుని ఆయన దర్శిస్తానని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన కోరేది ఇదే. మీ శరీరంలో సజీవంగా ఆయనకు ఎలాగంటే పరిశుద్ధమును అనుకూలం, అదే కోరుతున్నాడు. ఏది అనుకూలమో, దేవుని దృష్టికి ఏది ఉత్తమమో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఆ మనుష్యుడా తెలియజేశాడు కదా. ఆలోచించే ప్రభు కోరేది న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరము, ఆ తర్వాత దీన మనస్సు వాటిని కలిగి ఉండాలి. ఇదే కదా ప్రభు నేను అడుగుతున్నాడు. కాబట్టి ఆరాధన అంటే ఇది. ఇటు మనసుతో ఆరాధించాలని కోరుతున్నాడు. ఇటు మనసు నీకు కావాలంటే ఆయన వెంబడిస్తే వస్తుంది, ఆయన కాడి మోస్తే వస్తుంది. అందుకే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువు, నా భారము నా యొక్క నేర్చుకోండి, నేను సాత్వికుడును దేని మనసుకులు వాడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నేను ఎన్నిసార్లు కాపురి యొక్క కాపురత్వంలో, ఆయన యొక్క అనుభవంలో అడుగుజాడలో నడుచుకున్నాము. ఆ కాపురత్వం యొక్క ప్రేమను బట్టి మందలో చేర్చబడి ఆయన స్వరం వింటూ కూడా అనేక సార్లు వెనక తప్పిపోయి పైన పారాగ్రాఫ్లో చెప్పబడినట్లుగా 6వ అధ్యాయం మీకా గ్రంథంలో అయినా దేవుడు విడిచిపెట్టలేదు. మోషేను, అహరోను, మిర్యామును పంపించాడు. దాసగృహంలో తీసుకుని రావడమే కాదు, ఇప్పుడు బిలాము లాంటి వాడు శపించడానికి వచ్చిన శాపాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. ఈ సంగతులను ఒకసారి మనసు పెట్టుకో, మనసుకు తెచ్చుకో, ఇప్పుడు ఆరాధించు. ప్రభు నుంచి కోరేది అది కోరుతున్నాడు. బలులు కాదు, అర్పణలు కాదు, అవి నాకు వెక్కసమైపోయినాయి, అవి కాదు. ముందే మోషే చెప్పాడు, ముందే దావీదు చెప్పాడు, చూపించాడు. నీకు అది కోరితే నీకు ఇచ్చేవాడిని, అవి కాదు నీకు ఇష్టమైంది. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలులు కావాలంటే అవి తెచ్చేవాడు. నేను రాజుని, నేను ఏమైనా తేవగలను. నీవు నాకు ఇచ్చిన రాజ్యంలో నుండి ఏదైనా అర్పించగలను, ఎన్నైనా అర్పించగలను, కానీ నువ్వు కోరింది అది కాదు. విరిగాడు, నలిగాడు, ప్రభు ఎద్దుకు వచ్చాడు. వెంటనే ప్రభు చేత అంగీకరించబడ్డాడు. సౌలు కంటే ఎక్కువైన దుర్మార్గుడు, దుష్టుడు, పాపిగా ఎంచబడిన దావీదు సైతం హృదయానుసారుడు దేవునికి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి యథార్థ హృదయంతో వచ్చాడు, నిర్దోష హృదయంతో వచ్చాడు. అట్టి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. సింహాసనం ఎక్కిన తర్వాత 101వ కీర్తనలో చూస్తాం. బట్టి ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీకు నాకు కూడా ఈ నూతనమైన అనుభవం అనుదినము ఉంటే ప్రభుని ఆరాధించుకుని ఉండలేవు. ఎన్నిసార్లు గొర్రె వంటి నిన్ను మందలో నుండి శత్రువు సింహం వల్ల ఎలుగు వంటి వల్ల వచ్చి ఎత్తుకొని పోయి నిన్ను చీల్చి చంపడానికి ప్రయత్నం చేయగా ఒక్కని కొరకే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకే వెదకి వచ్చాడు ఆయన. నీ కొరకు వచ్చాడు ఆయన, నా కొరకు వచ్చాడు ఆయన. ఎప్పుడు? మందలో చేర్చబడి తప్పిపోయిన తర్వాత. పాపులు మన కొరకే పరలోకం నుండి వచ్చుట కాదది. 100 గొర్రెల నుండి 1 గొర్రె తప్పిపోవడం అనేది పాపులమైన మన కొరకే ప్రభు వచ్చింది కాదు, అది అందరి కొరకు వచ్చాడు. మందగా నిన్ను సమకూర్చి దొడ్డులో పెట్టిన తర్వాత కాపరి స్వరాన్ని వినని కారణం చేతను, నిర్లక్ష్యం చేతను, మంద యొక్క అడుగుజాడలో నడుచుకొనకపోవడం చేతను, వినిన వారితో కలిసి విశ్వాసం గలవారే జీవించని కారణం చేతను మందకు దూరం అయిపోయినప్పుడు సైతము దేవుడిని విడిచిపెట్టలేదు. కానీ నీ కొరకే 99 మందిని విడిచిపెట్టాడు. ఆ తప్పిపోయిన నీ కొరకే వెదకి వచ్చాడు, సమకూర్చాడు, తిరిగి మందతో చేర్చాడు.
ఎట్టి ప్రేమగల దేవుడు, ఆ ప్రేమగల ఆయన కాపురత్వాన్ని జ్ఞాపకం చేసుకున్న వారమే, ఆ మంచి కాపరిని, ఆ ప్రధాన కాపరిని, ఆ ప్రేమ కాపరిని, ఆ ప్రాణం పెట్టిన వాడిని జ్ఞాపకం చేసుకొంచు, తలంచుకొంచు. ఆయన మన జీవితాల్లో, వ్యక్తిగతంగా మీ జీవితాలు, ఎవరి జీవితాల్లో ఏదైతే ఆ కాపరి యొక్క అనుభవాన్ని ప్రభు ద్వారా నీవు పొందినావు, దాన్ని ఎరిగిన వారముగా కృతజ్ఞతా హృదయాలతో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ కలిగి తండ్రి అని దేవుని ఆరాధించుటకే పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచును గాక. మొట్టమొదటిగా సండే స్కూల్కి వెళ్ళే పద్యాలు ఆరాధించి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా దగ్గరగా ప్రభు సన్నిధిలో ప్రభుని వాక్యానుసారంగా ఆరాధించాడు. 277 పాత వాటిలో 274. నీరైతమే శుద్ధీకరించున్, నీరైతమే నవాలము, నీరైతమే శుద్ధీకరించున్, నీరైతమే నవాలము, నీరైతధార లేలా పాపి కషాయ వీతును, నీరైతధార లేలా పాపి కషాయ వీతును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీరైతమే శుద్ధీకరించున్, నీరైతమే నవాలము, నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగా నున్నది, నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగా నున్నది, రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది, రక్షింపబడుతున్న పాపికి సిల్వలో కాచినటి విలువైన రక్తముచే, నీ సిల్వలో కాచినటి విలువైన రక్తముచే, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, నీరైతమే
కందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను కందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో ప్రభువా నీకే స్తోత్రము ప్రేమతో చేసుకుంటివి ప్రభువా నన్ను బెదరించు సైతాను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను నన్ను మాడేది నిరక్తమే దహించేది నిరక్తమే నంచుధికారి నిరక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగము నాకు పాత్ర నీకే చెల్లును స్తోత్రారుడా నీకే సాగును స్తుతి పాత్ర నీకే శుద్ధీకరించు నీరక్తమే నా బలము. పరిశుద్ధమైన బలలో పాలు పొందేదానికి గాను మత్తయి సువార్త 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి మార్చి చదువుతాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. అయితే నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరునని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ప్రభు లేఖనం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమిగల పరలోకమందున మా తండ్రి మరొకసారి వందనాలు. మేము నిన్ను ఆరాధించగా మా ఆరాధన మీరు ఆగ్రహించినందుకు వందనాలు దేవా. నీ యొక్క స్వరము వినుట మాత్రమే కాక లోబడి జీవించ కూడా నేర్చుకున్నట్టుకు మాకు కృపనివ్వండి. అందుకొరకే నీ పరిశుద్ధమైన బలి ఎద్దు మమ్మల్ని ఆరాధనలో భాగంగా తీసుకుని వచ్చితివి. మెట్టుకు నీ మందులో చేర్చబడిన మేము దానికి తగినట్లుగా జీవించుటకు కాపరి వెంబడి వెళ్ళుటకు
ఈ వాగ్దానములు దర్శించండి, సంధించండి, మార్గము చూపించండి, సరిచేయండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. సమృద్ధి అయిన జీవంలోనికి మమ్మల్ని నడిపించు. నిత్య రాజ్యం కొరకే మమ్మల్ని సిద్ధపరచు. నీ సారూప్యత మాకు ఇచ్చి భూమి మీద నీ పని మేము చేయటం కృపనిమ్మని మరొకసారి యోగ్యంగా బలలో పాల్పంచుకుంటకు నీ శరీర రక్తాలని యోగ్యంగా తాగుట కృపనివ్వండి. నిలబడిన దాసునని నిష్ప్రయోజక దాసునని మరొకసారి మీద ఒప్పుకొనచ్చు. నన్ను నేను ఖాళీ చేసుకొని చూంటుండగా చదవని లేఖలను ఆశీర్వదించి విరిచి పంచి ఇచ్చి మాలో ఎవరికి మేత అవసరం అంటే అనుగ్రహించి తృప్తిపరిచి మా ద్వారా నీవు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు రక్షక నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే నేరుగా శరీరధారిగా ఉన్న దినాల్లో తాను చెప్పిన మాటలు ఇక్కడ మనం చదువుతూ వచ్చినాం. 12వ వచనంలో రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను పిలువచ్చుని గాని నీతిమంతులను. దేవుని ఉద్దేశాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే దైవ మనస్సు మనం కలిగి ఉండాలి, లోక జ్ఞానము కాదు. లోకం వైపు ఉండే నీతి వేరే, లోకం వైపు ఉన్న మంచి వేరే, లోకం వైపు నుండి వచ్చే మర్యాదలు వేరే, లోక సంబంధమైన సంగతులు వేరు. అయితే ప్రభువును గురించిన సంగతులు వాటి వంటివి కావు, వాటికి వ్యతిరేకంగా ఉంటాయి. అనేక పర్యాయాలు వాటితో కలవు. కాబట్టి ప్రభు బలి ఎద్దుకు వచ్చిన నీవు నేను ప్రత్యేకించబడ్డాం, లోకమునకు వేరైనాం. ఆ కారణం చేత ఆయన మనస్సు ఏంటో, ఇప్పుడు లోకమేంటో తెలుసుకోవడం కాదు కానీ ప్రభు మనస్సు ఏంటో ఎరిగి ఆ ప్రకారం జీవించబద్ధులమై ఉన్నాం. వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ. ఆయన ఏంటి, భోజనానికి కూర్చున్న వారు ఎవరున్నారు? సుంకర్లు ఉన్నారు, పాపులు ఉన్నారు. వారితో కలిసి ప్రభు భోజనం చేయడం ఏంటి? ఆయనేమో నేను దేవుడిని, లేదంటే దేవుని కుమారుడని, దేవుని ఎదురు నుంచి వచ్చినాడని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి ఆయనకి తెలీదా ఎవడు పరిశుద్ధుడో ఎవడు పాపియో అన్న సంగతులు లోక సంబంధమైన జ్ఞానమును బట్టి, అలవాటును బట్టి వారు కూడా అదే చూస్తున్నారు. అప్పుడు ప్రభువు చెప్పాడు, ఆయనతో మాట్లాడడానికి ధైర్యం లేక శిష్యులతో ఈ మాటలు పలుకుతున్నప్పుడు ప్రభువు చెప్పాడు ఏమని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లే. ప్రభు వల్ల కూడా అంతే. ప్రభు ప్రజలుగా పిలువబడుతూ కూడా నామకార్థముగా మేము నీతిమంతులమని తమను తాము తృప్తిపరచుకొనుచు వెళ్ళే వారికి ప్రభు వల్ల కాదు, అయోగ్యత వారిది. ఎవరి కొరకు ప్రభు వల్ల అంటే వారికి అసలు అవసరం లేదు. అది ప్రభు వల్ల ఎవరికంటే నిబంధన క్రిందికి వచ్చినాం. మనకే నిబంధన క్రిందికి వచ్చిన వాడు ఏ నిబంధన? క్రొత్త నిబంధన. ఆయన రక్తము వలనైనా క్రొత్త నిబంధనలోనికి తీసుకొని రాబడిన నీకు నాకు దేవుడు దానిని మేరకుండునట్లుగా ఈ సంగతులు చెప్తున్నాడు. అందుకే మత్తయి సువార్తలు 25వ అధ్యాయంలో కూడా అంటాడు, ఇది మీ కొరకైనా నా రక్తం మీ వల్ల మీ కొరకైనా క్రొత్త. చూడండి 25వ అధ్యాయం, లేదంటే 26వ అధ్యాయం 26వ వచనం మత్తయి సువార్త. మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. దాని క్రిందికి, ఆ నిబంధన క్రిందికి తెచ్చాడు మనల్ని. ఆ నిబంధన ప్రజలమైన మనం ఆయనతో దేవుడు చేసిన నిబంధనను బట్టి, లేదంటే తండ్రితో కుమారుని రక్తమును బట్టి చేయబడిన నిబంధనను బట్టి ఆత్మచేత ముద్రించబడింది. నిబంధనకు ఒక సీల్ వేశాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ సీల్ ఉంది. ఏంటది? పరిశుద్ధాత్ముడనే ముద్ర. సత్య చూడండి అక్కడ రాయబడితే వచ్చింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. మీరును సత్యవాక్యమునగా క్రీస్తును విశ్వాసం ఉంచిన వారే
వాగ్దానం 12-13 వచ్చిన వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డ, ఈ ముద్ర ఇచ్చాడు కాబట్టి ఆత్మ చేత ముద్రించబడి ఆయన ప్రజలుగా చేయబడ్డాం. దేన్ని బట్టి? నిబంధన రక్తమును బట్టి. అంటే ఆ రక్తాన్నే మాట్లాడతాడు. హెబ్రీ పత్రికలోను పేతురు పత్రికలో అంటాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నిబంధన రక్తమును బట్టి మాట్లాడతాడు. ఎక్కడో చూడండి, అది ఏ పత్రికలో? పత్రికే కదా, హెబ్రీ పత్రిక 13:20. హెబ్రీ 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. కాబట్టి అది తన చిత్తం అంటాడు. ఎవరి విషయంలో? ఆ కాపరి యొక్క గొర్రెల విషయంలో. అందుకే అన్నాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు. ఆయన గొర్రెలకు గొప్ప కాపరిగా ఉన్నాడు. ఆయన ఇష్టము మన ద్వారా నెరవేర్చుకుంటాడు. అదే అంత దాని అర్థం. అదే తర్వాత అంతా ఎలాగంటే నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. ఆయనకి మనకున్న సంబంధం ఏంటంటే ఆ రక్తమును బట్టి నడిపించబడతాం. ఆ రక్తమును బట్టి నిత్యుడుగా ఆత్మ అంటాడు. తర్వాత ఆ ఆత్మ బంధమును బట్టి నడిపించబడతాం. దానికి అక్కడ చెప్పాడు. అందుకే యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగిస్తాడు. దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడో అది మనల్ని ఆయన ఇష్ట ప్రకారం చేయనిమిత్తమై ఆ నిబంధన సంబంధమైన రక్తమును బట్టి ఆ గొర్రెల గొప్ప కాపరి అని యేసు మనలో జరిగిస్తున్నాడు. తనకిష్టమైన దాన్ని మనలో చేస్తున్నాడు. తర్వాత మనలో చెప్తున్నాడు. అందుకే ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం మనల్ని చేయడానికి సిద్ధపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందుకే ఆ రక్తమును బట్టి నిబంధన చేశాడు. ఆ కాపరత్వం క్రిందికి మనల్ని తెచ్చాడు. మనతో చెప్తున్న మాటలు ఏంటంటే ఆయనలోనికి చేర్చబడి ఆ 100 గొర్రెల మందలో నేను ఉంటే మిగిలి ఆ 99 ఉండి ఒకటి తప్పిపోయినప్పుడు దేవుడు దేని విషయమే మాట్లాడుతున్నాడంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన వాటి సంగతి గురించి 3 సంగతులు మాట్లాడుతూ వచ్చినప్పుడు లోపల నిలిచినడు మంచిదే, కానీ ఆ 99 మంది గొర్రెలు మంచివే, చెడ్డవని కాదు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే మాకు నీతి అవసరం లేదు, మేము ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డాం, మంచిది. అంతటితో ఉండే పరలోకపు సంతోషము కంటే మందలో చేర్చబడిన తర్వాత తప్పిపోయిన వాడు తిరిగి సమకూర్చబడినప్పుడు ఒక మాటలు అంటాడు అక్కడ, మారు మనసు పొందు ఒక్క పాప విషయమే అంటాడు. పాప అంటే నిజనుడని కాదు, రక్షణ పొందినవాడు బయటికి పోయినప్పుడు వాని విషయమై పరలోకములో కలిగే సంతోషము ఎక్కువైంది. ఎవరి విషయం కంటే? తామే నీతిమంతులు, లేదంటే నీతిమంతులు ఉన్నారు మంచిది, కానీ ఆ నీతిమంతుల గురింటకు వారితో కలిపి ఉంచిన ఒక గొర్రె తప్పిపోయి మరలా సమకూర్చబడినప్పుడు వచ్చిన సంతోషం, అదే అక్కడ ఉద్దేశం. పాపనిగా నశించిపోయే ఆత్మనే కాదు, కానీ అంటే ప్రభుని అంగీకరించకుండా ప్రభుని రుచించిన వాడు కాదు, ప్రభు స్వరమేగి ఆ మందుకు చెందినవాడే అన్న విషయం కూడా అదే మాట్లాడతాడు. కాబట్టి ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు. నిబంధన సంబంధమైన రక్తమును బట్టి ఆయన పని చేయడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన మనల్ని ఉంచగా తప్పిపోయాం. మందలోంచి వెళ్ళిపోవడం అంటే తప్పిపోయాం. ఆయన చిత్తము విషయమైన పనిలో కొనసాగేదానికి బదులుగా సొంత చిత్తం ఎక్కడో పట్టుకుని ఉంటాం. ఆ విషయం చేత తప్పైన కారణాన్ని బట్టి తిరిగి సమకూర్చబట్ట దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అలాంటి వారి కొరకే పంపబడ్డాను. ఎందుకంటే అలాంటి వాడికి అవసరం, ఏమవసరం? అన్ని కాపరి అవసరం, ఆహారం అవసరం, ఆదరణ అవసరం, అన్ని అవసరం. అన్ని కోల్పోయాడు. ఇప్పుడు సహవాసం అవసరం. చివరిగా సహవాసం ఆ 99 గొర్రెలతో కలిపి మందలో చేర్చు వరకు కాపరి వీరితో లేడు. ఎవరితోన్నాడు? తప్పిపోయి తను కోరుకుంటున్నాడు. దీన్ని తప్పిపోయిన నెరిగాడు. అందుకే 15వ అధ్యాయంలో చెప్పాడు, అది గొర్రె విషయం, నాన్న విషయం, వాటికి ఆత్మ సంబంధమైన సంగతులు తెలియవు.
నాణ్యానికి ప్రాణం లేదు, కేవలము రూపమే ఉంది. గొర్రెకేమి లేదు, గొర్రెకేమి లేదు, శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. అందుకే 3వ ఉపమానం చెప్పినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ప్రాణం ఆత్మ శరీరము కలిగిన తప్పిపోయినా కుమారుని గురించి చెప్పాడు. ఈ ఆత్మ కూడా కలిగిన వాని గురించి మాట్లాడుతున్నాడు. 3 సంగతులు అక్కడ జ్ఞాపకం చేశాడు. అందుకే మొట్టమొదటి దానికి కేవలం రూపం, శరీరం ఉంది, కానీ ఏమి లేదు, ప్రాణం లేదు, ఆత్మ లేదు నాణానికి. 2వ చెప్పాడు. తర్వాత గొర్రె విషయం చెప్తే శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. తప్పిపోయిన కుమారునికి 3 అనుభవం కలిగి ఉన్నాడు. అందుకే అట్టివాడు చెప్తున్నాడు ఏమని? పశ్చాత్తాపపడి పరలోకమునకు విరోధంగా, నీకు విరోధంగా పాపం చేశాననే ఒప్పుదల కలిగినప్పుడు అతడు సమకూర్చబడ్డాడు. అది జ్ఞాపకం చేసుకోవాలా. గ్రహింపుతో నువ్వు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, అట్టి వాని కొరకే నీవు రోగమని నీకు తెలిసి వైద్యం దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, అట్టి వాని కొరకే, రోగుల కొరకు ఆయన వచ్చాడు. నశించిన దాన్ని వెదకి లోక 19:10 రక్షించడం కొరకే ఆయన లోకానికి వచ్చాడు మనిషి కుమారుడిగా. కాబట్టి నువ్వు పాపివని గుర్తిస్తే ఎప్పుడు? మొదటి కాదు, రక్షణ పొందనప్పుడు కాదు, ఇప్పుడు తప్పిపోయినప్పుడు. ఆ మందలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయినావు. నీ విషయమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చబడకుండా నీవే ఆటంకకరంగా నీ జ్ఞానం ఉంచబడినప్పుడు ఆయన జ్ఞానాన్ని నీలో తీసుకుని వచ్చిన నిమిత్తమై, ఆ ప్రకారముగా తనకిష్టమైన దాన్ని మనలో జరిగించిన నిమిత్తమై, తన చిత్త ప్రకారం మనం జీవించుటకు ఆయన మనకు నేర్పు నిమిత్తమై ఆయన వైపు తిప్పుతున్నాడు. ఆయన వైపు మళ్ళీ ఎలా చేస్తున్నాడు? అది మనం చేయవలసింది. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం వాళ్ళకి అర్థం కావట్లే. ఈయనేంటి పరిశుద్ధుల వైపు వెళ్ళాలా? ఆయన దేవుడు పైనుంచి దిగి వచ్చిన వాడైతే నీతిమంతుడు ఎవడో ఆయనకి తెలుస్తాడు, పరిశుద్ధుడు ఎవడో ఆయనకి తెలుస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి వారితో వారు ఉంటారనుకుంటే, అందుకే చెప్పాడు 3వ అధ్యాయం రోమాపత్రికలో పౌలు ఏమంటాడు? నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. దేవుడు నీతిమంతుల గుండె నిమిత్తమే మానవుడు నిర్మించాడు, సృజించాడు. ప్రసంగి గ్రంథంలో చూస్తాం. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. వారు మారిపోయారు, వారు దూరం అయిపోయారు దేవునికి, త్రోవ తప్పిపోయారు. మనలో ప్రతి వాడును ఏమైపోయారు? ఇష్టమైన త్రోవ, ఎవడు ఇష్టమైన త్రోవకు వాడు వెళ్ళిపోయాడు. కాపరి మాట వినడం, కాపరిని అనుసరించడం, కాపరి స్వరాన్ని విని దానికి లోబడడం చేయని కారణాలను బట్టి ఇశ్రాయేలు విషయం అదే మాట్లాడుతున్నాడు. నీ విషయమే నా విషయమే కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టి స్థితిలో వారు కేవలం అక్షరానుసారం కొనసాగుతున్నారు. కాబట్టి ఈనేంటి దేవుడి దగ్గర నుంచి వస్తే పాపులతో సుంకరులతో కలిసి ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. అప్పుడు ఆయన అడిగే ధైర్యం లేక శిష్యులను అడిగితే ప్రభు చెప్పాడు ఏమని? రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువచ్చి తినగా నీతిమంతులను. అని నిజానికి నీతిమంతుడు ఎవడు లేడు, కానీ పాపని ఎవడు ఒప్పుకుంటాడో వాడే నీతిమంతుడు. ఎందుకంటే వాడిని దేవుడు ఏం చేశాడు? మనుషుల నీతిగా దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అప్పుడు చెప్పాడు. అప్పుడు అక్కడ పాత నిబంధన వచనాన్ని ఏం చేశాడు? కోట్ చేశాడు అక్కడ ఏమని? నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కాదు కోరేది. అది చివరి వరకు అర్థం కాలేదు ఇశ్రాయేలీయులకి, ఇప్పటికీ అర్థం కాలేదు. ప్రభు శరీరధారిగా లోకంలోనికి వచ్చిన అది నీకు నాకన్నా అర్థం అవ్వాలని మాట్లాడుతున్నాడు. అది నిబంధనకు సంబంధించింది. అది హోషే గ్రంథంలో అనుకుంటు కదా మాట. చూడండి 6వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. చూడండి హోషే గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. ఆయన కోరేది అది దేవుని గూర్చిన జ్ఞానం, బైబిల్ జ్ఞానం కాదు ఆయన కోరేది, దేవుని గూర్చిన జ్ఞానం, క్రీస్తుని గూర్చిన జ్ఞానం. కాబట్టి సమృద్ధిగా ఆ జ్ఞానం మన హృదయాల్లో నివసింపనీయాలా. దాని కొరకే ప్రభు ఈ లేఖనాలు మనకి ఇచ్చింది. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. వాళ్ళు ఏం చేశారు? తర్వాత వచ్చిన 7వ వచనం 6వ అధ్యాయం హోషే గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులైన నిబంధనను. ఇది నిబంధనకు సంబంధించిన విషయం. ప్రభు బలి యొద్దకు వచ్చాం, ఇది నిబంధన, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. దాని కొరకు చెప్తున్నాడు ఆయన ఏమని? నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కాదు కోరేది. అందుకే ఒక్కసారిగా అర్పించబడ్డాడు ఆ బలి, నిత్యమైన బలికి ఒక్కసారి అర్పించబడ్డాడు. హెబ్రీ పత్రిక అంతట్లో ఆ యొక్క పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, ప్రత్యేకమైన ఆ బలిని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్యమైన బలి అది. ఒక్కసారి అర్పించబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును గురించి మాట్లాడుతున్నాడు. దానిని బట్టి చేసిన నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఆదాము మీరినట్లు
ఈ నిబంధన మీరొద్దు. వాళ్ళు మీరిపోయారు, మీరొద్దు. అది చెప్తున్నాడు దేవుడు. అది వేరే, ఆ నిబంధన వేరు. ఆదాముతో చేసిన నిబంధన వేరు, నోవహుతో చేసిన నిబంధన వేరు, అబ్రహాము నిబంధన వేరు, దావీదు నిబంధన వేరు. ఇది వేరే నిబంధన, ఇది నిత్యమైన నిబంధన. అదే హెబ్రీ పత్రిక 13:20 చదివా. నిత్య నిబంధన సంబంధమగు రక్తము. మనం ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం, ఇప్పుడు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం క్రిందకి వచ్చాం, జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడ్డాం. కాబట్టి ఈ నిత్యమైన నిబంధన సంబంధము రక్తము క్రిందికి వచ్చిన నీకు నాకు ఇది అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థం కాలే. అందుకే దేవుడు వారితో చెప్పాడు ఏమైనా 9వ అధ్యాయంలో, ఆ వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. వెళ్ళి చూడండి ఒకసారి. రోష గ్రంథం వెళ్ళి గ్రంథపు చుట్ట తీసి చూసి చదివి చెప్పండి, ఈ నిబంధన రక్తం ఎవరి కొరకో, ఈ నిబంధన ఏంటో, దాన్ని మీరినంత కారణాన్ని బట్టి వాళ్ళేమయ్యారో, సమకూర్చబడిన నిమిత్తమై ప్రవచన రూపకంగా ఏ రక్తమును బట్టి రాయబడిందో ఆ రక్తం చిందించడం కొరకై పంపబడిన వాడిని నేనే తెలుసుకోండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు అది చెప్తున్నాడు. ఈ వాక్యభావం ఏంటో తెలుసుకోండి, ఆ బలి అంటే ఏంటో తెలుసుకోండి. ఆ కనికరమ గలవాడు బలిగా అర్పించబడవలసి వస్తుంది. ఆ బలిగా అర్పణగా అర్పించబడ్డ కొరకై భూమి మీదకి పంపబడిన వాడిని నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. తెలుసుకోండి. మీరు నన్ను తింటేనే బతుకుతారు. మీరు నిత్య జీవం కావాలంటే, మంచి దినాన్ని లేపబడాలంటే నా శరీరం తినాలి, నా రక్తాన్ని త్రాగాలి. అందుకే పంపబడ్డాను. తెలుసుకోండి ఈ వాక్య భావం ఏంటో. అప్పటి నుంచి చెప్తున్నాడు. కాబట్టి అయితే వారు గ్రహించలేదు. కొండ మీద ఉన్నప్పుడు కూడా చాలా సంగతులు చెప్పాడు. అదే మత్తయి సువార్త ముందు అధ్యాయాల్లో కనబడతాయి మనకి, 5, 6, 7 అధ్యాయాలు. చివరి 7వ అధ్యాయంలో కూడా స్పష్టంగా దేవుని చిత్తాన్ని చూపించాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అసలు. 12వ వచనం 7వ అధ్యాయం, మనుషులు మీకు ఏం చేయాలని కోరుతారో అలాగనే మీరు చేయండి, ఇదే ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశం ఇదే. అయితే ప్రవచన సారం వేరే, ఉపదేశం వేరే. సారాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు నేర్చుకోండి. ఈ ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రం కానీ మీరు మంచి చేయాలని చెప్పి మీరు ఏం చేస్తారో వాళ్ళు కూడా మీరు ఎదుటివాడికి ఏం చేస్తారో ఎదుటివాడు కూడా మీకు అదే చేస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీరు కూడా అదే కొలతతో కొలవబడతారు. అది సామాన్యంగా ధర్మశాస్త్రం ప్రవక్తల యొక్క ఉపదేశం అది. కానీ సారం వేరే, ఉపదేశ సారం వేరు. అది యేసుక్రీస్తుని గురించి, అది వేరైన సంగతులు అవి. మీరు నేర్చుకోండి వెళ్ళి. అది జ్ఞాపకం చేస్తున్నాడు వారికి. ధర్మశాస్త్రోపదేశం లేదంటే ధర్మశాస్త్రం కలిగిన వారికి చెప్తున్నాడు. ఆ నిబంధన రక్తం క్రిందికి ఇప్పుడు నిన్ను నన్ను తెచ్చాడు. ఆ రక్త ప్రోక్షణ మన మీద ఉంచాడు. అటు ఆత్మనిచ్చాడు. అందునిమిత్తమై ఇప్పుడు నేను పాపులమని గుర్తెరిగితే, పాపనగా పాపము లేనివారం అంటే మనము ఆయనను అబద్ధికునిగా చేసిన వారం. ఎవరు? సంఘములోనే, బయట కాదు. ఎవరి సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉందో అట్టి వారితో యోహాను చెప్తున్నాడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. అట్టి సంఘములో ఉన్న మనం పాపము లేని వారం అని చెప్పుకుంటే, ఎందుకంటే పాపపు లోకములో ఉన్నాం, పాపపు శరీరంతో ఉన్నాం. ఖచ్చితంగా పాప స్వభావం మనలో ఉంటుంది. దైవ స్వభావం దేవుడు మనకి ఇచ్చినా మనమున్న లోకమును బట్టి అది అంటుకుంటూ ఉంటుంది. స్నానం చేసినా బయటికి వెళ్తే, బురదలో నుంచి వెళ్తే బురద ఎలాగ అంటుకుంటుందో, మాలిన్యం ఎలా అంటుకుంటుందో, మనకు కూడా శుద్ధీకరించబడ్డ కుదరదు. తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని లోపల రావాలి. బురద బయటగా వర్ష వాతావరణంలో బురద కలిగిన ప్రాంతంలో మనం నడిచి వెళ్తే ఇప్పుడే స్నానం చేసినట్టు కుదరదు. అలాగే మనం ఆయన అబద్ధికునిగా చేసిన వాళ్ళు అవుతాం. మనలో పాపం లేదంటే పాపేనే మాట్లాడుతున్నాడు. పాపం చేసినాడు పాపేనే మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసమైనా, సేవకులైనా, లేదంటే ఏ స్థాయి అపోస్తలుడైనా, ఎవరైనా పాపం చేసినాడు పాపే. ఎందుకే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ యోహాను పత్రికలో. పాపం లేదో అని చెప్పుకుంటే ఆయన అబద్ధికం చేసిన వారం అవుతాం. అయితే మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు బల యొద్ద ఇదే స్థానం మనకి. అందుకే ఆయనతో పాటు భోజనానికి ఎవరంటే సుంకరులు, పాపులే. నీతిమంతులుగా అవకాశం లేదు. మేము నీతిమంతులు అనుకున్న వాడికి ఇంకా వేరేది రక్షకుడు అవసరం లేదు. ఆ 99 సేఫ్, వారికి రక్షకుడు అక్కర్లే. ఎవరికి కావాలి రక్షకుడు? తప్పిపోయిన కొరికే కావాలి రక్షకుడు. సమకూర్చబడ్డానికి, ఆదరించబడ్డానికి, ధైర్యపరచబడ్డానికి, మందలో చేర్చబడ్డానికి అవసరమైంది ఆ గొర్రెకి అవసరం, ఆ తప్పిపోయిన కుమారునికి అవసరం.
నిజమే నువ్వు తప్పు చేస్తావు, నిజమే నువ్వు పాపం చేస్తావు, నిజమే నువ్వు శోధనలో పడ్డావు, అయినా నేను సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్నే రోమాపత్రికలు అంటాడు 6వ అధ్యాయంలో. కృపనందుకే 5వ అధ్యాయం చివరి వచనం విస్తరింపజేస్తున్నాడు. ఎట్టి పాపులు ఉన్నవారిని ఆయన క్షమించిన నిమిత్తమై కృపను విస్తరింపజేస్తున్నాడు. అయితే రివర్స్గా మనం తీసుకోవడానికి లేదు. కృప విస్తరించాలని పాపమందు నిలిచిందిమా అట్లనే రాదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాప విషయమే చనిపోయాం, ఇంక దానిలో జీవించడానికి అవకాశం లేదు. ఒక్కవేళ పొరపాటును తప్పిపోతే నేను సమకూర్చడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తునే ఉత్తరవాది పరలోకమందు తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయన మనకే కాదు, సర్వలోకములో ఉన్న ప్రతి మనుషుని యొక్క పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు ఆయన. అదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పాపం చేయొద్దు అన్నాడు. చిన్నపిల్లలారా మీరు పాపం చేయొద్దు, అందుకే రాస్తున్నాను. ఒకవేళ చేశారా, ఒకవేళ తప్పిపోయావా, ఒకవేళ దైవ చిత్తానుసారంగా కాకుండా నీ ఇష్టాన్ని ఎక్కడ ఉపయోగించావా, ఎక్కడైనా నీలో ఆయన చిత్తం నెరవేర్చబడాలని ఆ నిబంధన రక్తాన్ని బట్టి నేను సమకూర్చిన ఆయనకు వ్యతిరేకంగా ఆ గొర్రెల గొప్ప కాపరి నేను సమకూర్చాలని చూస్తుంటే వేరే మార్గంలో పోయినావా, నీకు ఇష్టమైన మార్గాన్ని ఏర్పరచుకున్నావా, నీ ఎదుటి సరైనగా కనబడే మార్గం కూడా వెళ్తున్నావా, ఆయన విడిచిపెట్టాడు. నువ్వు ఇష్టపడితే, నేను తప్పి మార్గంలో వెళ్తున్నానని నువ్వు ఇష్టపడి నువ్వు ఎరిగితే ఆయన వస్తాడు, లేకుంటే రాడు. అందుకే అంటాడు సంఘముతో, ఆయన తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే లోపలికి రాడు. నువ్వు అనుమతిస్తేనే వస్తాడు, లేకపోతే రాడు. ఆయన నువ్వు ఇష్టపడితేనే వస్తాడు, నువ్వు కోరుకుంటేనే వస్తాడు, లేకపోతే రాడు. ఆయన నీవు ఆహ్వానించాలి. ఆయన వారు ఆహ్వానించారు. ఆయన ఇంకా దూరమునకు ఇంకా ఎక్కడికో వేరే గ్రామానికి వెళ్ళేవాడుగా కనబడ్డాడు. ఎవరికి? లూకా సువార్త 24వ అధ్యాయంలో అమ్మాయికి వెళ్తున్నా ఆ శిష్యులకి ఎట్లా కనబడ్డాడు, ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నట్టు కనబడ్డాడు. అందుకే ఈ రాత్రి మాతో ఉండమని వారు ఆయనను అడిగారు, లోపల రమ్మన్నారు, ఆతిథ్యం కోరారు. అయితే ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. లోపలికి వచ్చి ఆయన రొట్టె విరిచాడు. ఆయన వారింటికి వచ్చి ఆయన రొట్టె విరిచి వారికి ఇక వారి కన్నులు ఇంకెవడు విరుస్తాడు? ఆయనే. ఈ యొక్క సంగతి ఎరిగిన వాడు ఆయనే. దానికంటే ముందు మత్తయి సువార్తలో ఇంకెవడు పిలుస్తాడు? మరియాను పిలిస్తే ఏమన్నాడు ఆయన? ఆమె ఏమన్నప్పుడు బోధకుడా అంది. ఇంకెవడు పిలుస్తాడు? అలాగే ఆయనే. నీ జీవితంలో నా జీవితంలో కూడా అంతే, సమీపంగా ఉన్నాడు. తానే వచ్చి నీతో నడుస్తున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎరుగునట్లుగా మాట్లాడుతాడు. నీకు ఏ భాషతో ఎలా మాట్లాడితే తెలుస్తుందో ఆ భాషలో మాట్లాడతాడు. ఆ భాషలో మాట్లాడగానే అందామే ఏమంది? వెంటనే అంది రబ్బీ, లేదంటే బోధకుడా, వెంటనే మాట్లాడు. ఇక్కడ కూడా వారు ఎలాగైతే ఈయన ఎలాగైతే రొట్టె విరిస్తాడో అలాగే ఆయన రొట్టె విరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు. వెంటనే వారి కన్నులు తెరవబడి ఇంకెవరు? ఆయనే. గుర్తుపట్టారు. ఇంకా ఆయన ఏమైపోయాడు? అదృశ్యుడైపోయాడు. నా జీవితాల్లో కూడా నీవు నేను రక్షణ పొందిన వారం, క్రీస్తు శరీరంలో మందలో చేర్చబడిన వారం. అయితే ఆయా కారణాల వల్ల దేవుని చిత్తము ఎరుగక, లేదా దేవుని చిత్తం అనుకుని పొరబడి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మందులో నుంచి పోయి మన ఇష్టమైన మార్గం ఎంచుకుంటే దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు నీ కొరకు వచ్చాడు. అందుకే ఆయన దినమెల్ల నీ కొరకే చేతులు చాపి వేచి ఉన్నాడు. ఎందుకంటే నీ కొరకే ఆయన రక్తం గార్చాడు. తన కుమారుని రక్తం, లేదంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నేను ఉంచాడు. అందుకే విలువ పెట్టి కొనబడిన వారు మీరు సామాన్యులు కాదు. మీరు విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మీ దేహంతో ఆయన మహింపరచవలసిందే. మీరు మీ సొత్తు కాదు, మన ఇష్టం కాదు. ఆయన చిత్తం మనలో నెరవేర్చబడాలా, ఆయన ఇష్టం మన ద్వారా పొమ్మెచ్చి చేయబడాలా. దాని కొరకు ఏర్పరచుకున్నాడు ఆయన శరీరంలో, దాన్ని అందుకే పెట్టాడు. అందుకే అంటాడు ప్రభు బలయద్ద, ప్రభు శరీరం అని వివేచింపక దానిలో తిని త్రాగువాడు శిక్ష. ఈ వివేచన చాలా ప్రాముఖ్యమైంది. ఎంత వాక్యం తెలుసు, ఎంత భక్తిగా ఉన్నామనేది కాదు, ప్రభుని నుంచి కోరే దానిలో నీవు ఉన్నావు లేదా, అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు నేను పెట్టిన స్థానంలో నీవు ఉన్నావు లేదా, ప్రభుని సంతోష పెడుతున్నావా లేదా, ఆయన మందులో ఉండిటకు తగిన వాడగా ఉన్నావా లేదా. అందుకే పేతురు కూడా అదే అంటాడు. తాను కూడా తప్పిపోయాడు, తాను కూడా దేవునికి దూరస్తుడికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? శిష్యునిగా ఏర్పరచబడ్డాడు, రాజ్యం ఇస్తానన్నాడు, సింహాసనం ఇస్తానన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా చేపలు పట్టకపోయాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో
దానికంటే ముందు లూకాసు వార్త 23వ అధ్యాయంలో ముమ్మారు పొంకాడు. ఇన్ని సంగతులు చేసి 21వ అధ్యాయంలో సరిచేసాక కూడా మానవ సంబంధమైన దృష్టి కలిగి ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా తాను ఇంకా భూ సంబంధమైన రాజ్యం కొరకే ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా? ఇదే సంగతుల్లో ఉన్న పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపబడి సమకూర్చబడి సరిచేయబడి తన జీవితంలో చివరి దినాల్లో ఉన్నప్పుడు చెప్తున్నాడు ఏమని? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా. ఆయన తిరిగాడు ముందు, ఆయనకు అదే చెప్పాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నువ్వేం చేయాలా? నువ్వు స్థిరపడు ముందు, తర్వాత నీ సహోదరులను ఏం చేయాలా? స్థిరపరచాలా. స్థిరపడ్డాడు. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, ఒక పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చింది. తనకి ప్రత్యక్షత ఎరిగిన వాడే కొనసాగుతున్నాడు, అనుభవం కలిగిన వాడే ఉన్నాడు. ఇవన్నీ ఎరిగిన వాడు ఇప్పుడు చెప్పే సంగతి ఏమంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా. ఇప్పుడు దేన్ని బట్టి? ఆ కాపరిని చూసి ఏం చేశాడు? ఆ కాపరి పైన ఉంది 20వ వచనం నుండి, మీకేమి ఘనము మేలు చేసి బాధపడితే మీరు సహించినట్లా అది దేవునికి హితమగును. ఇందుకే మీరు పిలువబడ్డారు. అది జ్ఞాపకం చేసుకున్నాడు. ఇందుకే మీరు అంటే మొదట ఆయన చేసి చెప్తున్నాడు పత్రికలో, ఇందుకోసం మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటిని ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనును. ఇప్పుడు మొదట వారికి చెప్పాడు, క్రీస్తుని తెచ్చాడు, ఆయనను కూడా కలుపుకున్నాడు. ఇప్పుడు మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాళ్ళ మీద మోసుకున్నాడు. ఇన్ని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు, నేను కూడా దీనిలో ఉన్నాను, నేను కూడా ఒకప్పుడు తప్పిపోయాను, ఇప్పుడు సమకూర్చాడు. మనము తను ఐక్యపరచుకొని ఇప్పుడు పత్రికలో ఎదుటివానికి చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు ఏమని? మీరు కూడా అంతే గొర్రెల వలె దారి తప్పారు. ఇప్పుడైతే ఆత్మలు కాపరి అధ్యక్షుడు ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆయన మాదిరి ఇచ్చాడు కదా, ఆయన మాదిరి చూపించి ముందు వెళ్తున్నాడు కదా. ఆయన చూచారు కాబట్టి మనుషుల చేత ముందు విసర్జింపబడ్డాడు. ఆయన దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు సజీవమైన అమూల్యమైన రాయి అయ్యాడు. ఆయన ఎదుగు మీరు వచ్చి మీరు కూడా ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నారు కాబట్టి ఆయన వెంబడి వెళ్తున్నారు, ఆయనను అనుసరిస్తున్నారు, ఆయన అడుగు జాడలు గుండా వెళ్తున్నారు. ఒకప్పుడు గొర్రెల వలె మీ ఇష్టం వచ్చినట్టు జీవించారు. రక్షణ పొందాకే క్రీస్తు శరీరంలో చేర్చబడ్డాకే క్రైస్తవుడిగా పిలువబడుతూ నామకార్థమైన జీవితంతో క్రీస్తుకు దూరంగా అనేక పర్యాయాలు మనం జీవిస్తున్నప్పుడు ఒకప్పుడు గొర్రెల వలె దారి తప్పారు. ఇప్పుడైతే అలా కాదు. మీ కాపరి వైపు, మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడి వైపు తిరిగారు, తిరపబడ్డారు. వారందరూ అదే అనుభవాలు. స్థిరపరచమని చెప్తున్నాడు. నీకు నాకు అదే, నేను ఇప్పుడు మరలా సమకూర్చబడి అనేకులను సమకూర్చి నిమిత్తమై సాధనాలుగా వాడబడాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే అక్కడ అదే మాట చెప్పాడు. అక్కడ 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం, దేవుడు కోరేది అదే, నన్ను వెంబడించు. పైన ఏం చెప్పాడంటే, పైన దాని గురించే ఆయన ఇచ్చిన పనులు, ఆ గొర్రెల విషయమే కావచ్చు, వాటిని మేపి కాచే విషయంలో చెప్పాడు. ముందు నువ్వు ఏం చేయాలా? నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే అప్పుడు ఆ తర్వాత అనగా నీ మార్గము నుండి, మొదటి 21వ అధ్యాయం ప్రారంభమైనప్పుడు తన మార్గంలో ఉన్నాడు. తన దేవుడు పెట్టిన మార్గంలో లేడు. చేపలు పట్టేవాడుగా ఉన్నాడు, మనుషులు పట్టేవాడుగా దేవుడు చేశాడు. కానీ ఆ పనులు పెట్టి ఈ పనిలోకి వెళ్ళాడు.
ఇప్పుడు ఆ పనిలోనికి ఈ పనిలోకి తేవడానికి దేవుడు ఏం చేశాడు? పరీక్షించి సమకూర్చి పని చెప్పి మరణం గురించి చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను వెంబడించు. కాబట్టి మనం చేయవలసిన పని కూడా అదే. కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా ఈ సంగతులు జ్ఞాపకం చేస్తాడు. పేతురు అవన్నీ ఎరిగిన వాడే. ఇవన్నీ కూడా స్పష్టంగా సంఘానికి చెప్తున్నాడు, అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. తాను పొంది తాను పశ్చాత్తాపంలో నుండి మాట్లాడాడు, సమకూర్పులో నుంచి మాట్లాడాడు, తాను స్థిరపరచబడి ఇప్పుడు చెప్తున్నాడు సంఘానికి. మాకు అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ అవి కాదు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? మీకు కావాల్సింది ఏంటంటే ప్రవచన వాక్యము. ప్రవచనం మీద లక్ష్యం ఉంచండి. దేవుడు దాన్ని మీ కొరకు ఇచ్చాడు. కాబట్టి మిగిలిన సంగతులు కాదు, అదే అనుభవాలు కానీ లేదంటే అవన్నీ ముందు చెప్పి ఇవన్నీ కాదు, వీటికంటే శ్రేష్టమైనది ఉంది, దీనికంటే స్థిరమైనది ఉంది, అదే దేవుని వాక్యం. అదే అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని జ్ఞానం అంటున్నాడు. ప్రవక్తల ఉపదేశం, ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశం ఏంటంటే దేవుని జ్ఞానం. మనం కాబట్టి దాని ప్రకారం నడుచుకున్నట్లుగా మొదట అది నేర్చుకున్న బదులమైన దేవుని గూర్చినది అంటాడు. మరొక చోట క్రీస్తుని గుర్చిన జ్ఞానం అంటాడు, సమృద్ధి అయిన జ్ఞానం అంటాడు. ఇవన్నీ కూడా ప్రభువుని గుర్చిన సంగతులు. ఎందుకంటే మనం ఆయన వారు, యేసుక్రీస్తు వారుగా ఉన్నట్టుకే పిలువబడ్డవారు. అక్కడ ప్రభువులో పాల్పుచ్చుకొనక మునుపు మొట్టమొదటి మన గ్రహింపు ఏంటంటే ఆయన ఈ మాట చెప్పాడు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరు. వాళ్ళు వెళ్ళారు వాక్య బాబు నేర్చుకోవడానికి, వెళ్ళమన్నాడు కానీ వాళ్ళు నేర్చుకోలేదు. నీకు నాకు ప్రభు చెప్తున్నాడు, ఆయనే మన కొరకు బలిగా అర్పణగా అర్పించబడ్డాడు. కాబట్టి నీవు నేను ఏం చేయాలా? ఆయన చూపిన కనికరాన్ని మనం చూడాలి. మనం బలి అర్పించుకోవక్కర్లే, మన శరీరాన్ని బలిగా ఇవ్వక్కర్లే. అయితే ఆయన ఏ కనికరమును మనమే చూపించి ఆయన బలి అయిపోయాడో ఆ కనికరాన్ని మనం చూపిస్తే అదే ప్రవక్తల ఉపదేశం. ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథంలో యొక్క ఉపదేశం ఏంటంటే నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీవు కూడా కొలవబడుతుంది. మనుషులు ఎలాగూ ట్రీట్ చేస్తావు అట్లనే వారు కూడా నిన్ను నీ ఎడలు కూడా అలాగే ప్రవర్తిస్తారు వారు. అదే చెప్తున్నాడు. కాబట్టి అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సంగతులు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. దాని కొరకు మొట్టమొదటి మనం ఎరగవలసింది ఏంటంటే ఆయన మనతో ఉన్నాడంటే, మనం వెతుకుతూ వచ్చాడంటే మనం పాపులం, లేదంటే అక్కర కలిగిన వారు. ఆయన అవసరత మనకుంది. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. ముందే చెప్పాడు యోహాను సువార్తలో, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఆయన మనతో ఉండాలంటే ఆయన మనకు అవసరమని కోరుకునే హృదయం తెరిస్తేనే ఆయన ఉంటాడు. అది స్పష్టంగా చెప్పబడుతుంది. ఆయన ద్వారం దగ్గరే ఉంటాడు, తలుపు తడుతూనే ఉంటాడు. ఆయన స్వరం విని తలుపు తీస్తేనే లోపలికి వస్తాడు. అప్పుడు ఆయనతో నీతో ఆయన భోజనం చేసే ఆధిక్యత, తర్వాత సింహాసనం. కాబట్టి ప్రభు బలేదు మనం పరీక్ష చేసుకుందాం. ఎన్నిసార్లు ప్రభు నాకు అక్కర్లేదన్న 99 గొర్రెలతో ఉండిపోయినామేమో. అక్కర కలిగిన వాని విషయమై తిరిగి సమకూర్చబడినప్పుడు నీ విషయమై కలిగి సంతోషం అదే అధికంగా ఉంటుంది. కాబట్టి అటు అధికమైన సంతోషం నేను పొందాలని కోరుతున్నాడు. అందుకే మొదటి నుంచి చెప్పబడుతుంది, మానవ జ్ఞానం వేరే, దేవుని జ్ఞానం వేరే. మానవ సంతోషం వేరే, దేవుని సంతోషం వేరే. ఇది లోకానుసారమైనది కాదు, లోకాధికారులకు తెలియదు. లోకం దృష్టిలో సిలువను గురించిన వార్త వెర్రితనం. ఆయన ప్రజలు కూడా ఆ లోకం దృష్టిలో వెర్రిగానే ఉంటారు, నశించేవారుగా కనబడతారు, పడద్రోయబడిన వారుగా ఉంటారు. కానీ ప్రభు వారితో ఉన్న కారణాన్ని బట్టి పడద్రోయబడరు, ఉపాయం కలిగిన వారుగా ప్రభు యొక్క మరణానుభవాన్ని మోసుకుని వెళ్తూ ఆయన జీవాన్ని చూపించేవారుగా ఉంటారు. కాబట్టి ఇట్టి సాక్ష్యం కలిగిన వారి అపోస్తలుల ఒక మార్గాన్ని మన ముందు ఏర్పరిచిన కారణాన్ని బట్టి ఈ భావం వారికి తెలియకపోతే పర్వాలేదు, కానీ మనం ఖచ్చితంగా అది నెరగవలసిన వారమే. దేని భావం అంటే కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరు. అందుకే ఆ ఉపదేశ క్రమం ఎరుగుతాం, ఉపదేశ భావం ఎరిగి, అందుకే దాన్ని ముందే చెప్పాడు. అందుకే 5వ అధ్యాయంలోనే మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనేమో ఈ ఉపదేశం చెప్పాడు. ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశం చెప్పాడు 12వ వచనంలో. అదే ముందే చెప్పేశాడు 5వ వచనంలో ఏమన్నాడు? 5వ అధ్యాయంలో
5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు. దాని భావం 7వ అధ్యాయం 12లో చెప్పాడు. అక్కడ కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. ఆ 7వ అధ్యాయంలో ఉన్న దాన్ని ఇంకా 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకా దాన్ని వివరంగా చెప్తున్నాడు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న దాని భావం ఏంటో వెళ్ళి నేర్చుకోండి. ఆల్రెడీ కొండ మీద చెప్పాడు. మళ్ళీ 7వ అధ్యాయంలో వారి ఉపదేశం చెప్పాడు. ఇప్పుడు హోషేయ గ్రంథంలో చూపించాడు. మీరు నిబంధన వైపు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఈ నిబంధన రక్తం విషయమై మన సంగతి ఎట్లా ఉంది మనం పరీక్ష చేసుకుందాం. ఆదామును మీరినట్టుగా నిబంధన మీరిపోతున్నాం. ఇది అట్లాంటి నిబంధన కాదు, నిత్య నిబంధన. ఆయన మారిపోయేవాడు కాదు. యెహోవానే నేను మార్పు లేనివాడిని కాబట్టే యాకోబు సంతతి వారని మీరు దైవం కాలే. మీరు ఇంకా నాశనం అవ్వలేదంటే కారణం ఏంటంటే ఆయన మార్పు లేనివాడు. యేసుక్రీస్తు నిన్నానేడు 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు కాబట్టి ఆ కనికరముతోనే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ కనికరమే చూపిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా దూరస్తులం కాలేదు. అయితే తప్పిపోయి నిన్నను వెతికి రక్షించిన నిమిత్తమై ప్రభు ఇంకా దినమెల్లా చేతులు చూపుతూ ఉంటుండగా ఆయన చిత్తం మనలో నెరవేర్చబడిన నిమిత్తమై ఆయన దృష్టికి ఇష్టమైంది మనలో చేయ నిమిత్తమై మనల్ని ఏర్పరచుకుని తన రక్తంతో కొని ఆయన సంఘంలో పెట్టే ఆధిక్యత మనకి ఇచ్చినట్టుగా దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని కుమారుని రక్తాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, కాళ్ళతో త్రొక్కొద్దు. దాని విషయమైన గ్రహింపు కలిగి యోగ్యమైన రీతిలో బల్లో పాల్పించుకోవాలి. దానికి పిలుస్తూ ఉంటుండగా ఎవరికి వారమే పరీక్ష చేసుకుందాం. దేవుని చిత్తము నెరవేర్చబడాలని దేవుడు నిన్ను నన్ను ఆయన శరీరంలో పెడితే మనం మన ఇష్టాన్ని బట్టి పోతున్నాం. మన సమయాన్ని, మన శక్తిని, మనకు కలిగిన సంగతులను మన కొరకు ఖర్చు పెట్టుకుంటూ, మన కొరకు వ్యయం చేసుకుంటూ, పౌలు అంటాడు అందరూ తమ సొంత కార్యములే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం ఎవడు చూడలేదు కదా. కాబట్టి నేను ఆ విషయం ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా ప్రభు తన కొరకే మనల్ని పెట్టాడు. మనం మన సొత్తు కాదు, మనం కాదు. ఆయన వారం, మనం ప్రభువారం, ఆయన శరీరంలో అవయవాలం. ఆయన కొరకు జీవించబద్దులమైన, మన కొరకు మృత్యులు ఉంది తిరిగి లేచిన వాని కొరకే జీవించబద్దులమైన అదరిగిన వారం గట్టి తీర్మానంతో ఏ సంగతుల్లో అయితే తప్పిపోయినాము ప్రభు ఎదుట క్షమాపణ అడుగుదాం. ఏ సంగతులు అయితే ప్రభు కొరకు జీవించాలని ప్రభు నీతో మాట్లాడినాడు దాని కొరకు తీర్మానంతో ఆ శక్తి ప్రభు ఇచ్చినట్లుగా ప్రభు మీద ఆధారపడి యోగ్యముగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో వివేచనతో పాల్పుచ్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరచును కాక. మోకరించండి, పరీక్షించుకునండి. వాక్యానుసారంగా ప్రభు మిమ్మల్ని దర్శించిన మేరకు, సంధించిన మేరకు క్రమపరుచుకుని యోగ్యముగా పాల్పుచ్చుకునండి. అందరం లేచిన బిడ్డ పాట పాడుకుంటూ ప్రభు భాగం ప్రభుకి ఇచ్చే ఆధిక్యత కలిగి ఉంటాం. పాట సంఖ్య 274, పాత పాటలో 271. 274, 271. ఎవరైతే తమ హృదయాలు ప్రభునికి ఇచ్చినారో వారి దేవుని సన్నిధిలో అర్పణ అర్పించడానికి యోగ్యులు. మన పాపముల కొరకై నిత్య జీవముని సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుట్టకే సజీవుడాయే తృణీకరింపబడే విసర్జింపబడెను తృణీకరింపబడే విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయే దుఃఖాక్రాంతుడాయే వదనముల భరించేను మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య
నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవం నీ చుటకే సత్యుండు సజీవుడాయే గొర్రెల వల్లె తప్పితిమి పరుగిడితిమి మనదారి గొర్రెల వల్లె తప్పితిమి పరుగిడితిమి మనదారి అరుదేంచే కాపరియై అరుదేంచే కాపరియై అర్పించి ప్రాణమును మనకై యేసు మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవం నీ చుటకే సత్యుండు సజీవుడాయే